కోల్కతా నైట్ రైడర్స్ 2024లో ఛాంపియన్స్ అయిన కేకేఆర్ 2025లో మాత్రం 8th ప్లేస్లో మిగిలిపోయింది. అసలు 8th ప్లేస్లో ఎందుకు మిగిలిపోయిందో చూద్దాం రండి. నంబర్ 1, యాక్షన్లో 2024 ప్లేయర్స్ని బైబ్యాక్ చేయలేకపోవడం, ప్లస్ సరైన కీ ప్లేయర్స్ని తీసుకోకపోవడం. ముందుగా 2024 ఛాంపియన్స్ అవడానికి ముఖ్య కారణమైన ఫిల్ సార్ట్ని వదిలి అతని స్థానంలో డికాక్ని తీసుకుంది. కానీ అతను ఊహించినంత పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయాడు. దీంతో 2024 సక్సెస్ఫుల్ ఓపెనింగ్ పేరు కాస్త 2025లో ఫెయిల్ అయిపోయింది. నంబర్ 2, వెంకటేష్ అయ్యర్. వెంకటేష్ అయ్యర్కి ఓవర్ ప్రైస్ పెట్టడం, 23.75 crores పెట్టి కొనడం వల్ల మిగిలిన స్క్వాడ్ని సరైన బలమైన ప్లేయర్స్తో నింపలేకపోయారు. నెంబర్ 3, కెప్టెన్సీ మార్పు. శ్రేయస్ అయ్యర్ని వదులుకోవడం. 2024లో ఛాంపియన్స్గా మార్చిన కెప్టెన్ని వదులుకోవడం ఒక వివాదాస్పద నిర్ణయం. అతని ప్లేస్లో వచ్చిన రెహానే ఆ స్థాయిలో రాణించలేకపోయాడు. సెకండ్ పాయింట్, వెంకటేష్ అయ్యర్ ఫామ్ డిప్ అవ్వడం. భారీ ప్రైస్ పెట్టి కొన్నప్పటికీ దానికి తగిన పర్ఫార్మెన్స్ ఇవ్వడంలో ఫెయిల్ అయ్యాడు. ఇది టీంకి చాలా నష్టం చేసింది. కీ ప్లేయర్స్ అండర్ పర్ఫార్మెన్స్. టీంలో ఉన్న కీ ప్లేయర్స్ రింకు సింగ్, రమదీప్ సింగ్, మిగిలిన బౌలర్స్ ఆశించిన స్థాయిలో పర్ఫార్మెన్స్ చేయలేకపోవటం. నెంబర్ 4, ఇంజురీస్ సమస్యలు. సీజన్ మధ్యలో ఫాస్ట్ బౌలర్ వైభవ్ అరోరాకి ఇంజూరీ అవ్వటం కేకేఆర్కి పెద్ద దెబ్బ తీసింది. అలానే ఫారెన్ బౌలర్స్ నుంచి ఆశించిన పర్ఫార్మెన్స్ రాలేదు. నెంబర్ 5, మేనేజ్మెంట్ నిర్ణయాలు. బ్యాటింగ్ ఆర్డర్ గందరగోళం. కేకేఆర్ బ్యాటింగ్లో ఒక స్టాబిలిటీ లేదు. ప్లేయర్స్కు తగిన ప్లేసులు ఆడించలేకపోయారు. దీంట్లో మేనేజ్మెంట్ ఫెయిల్ అయింది. అలానే మేనేజ్మెంట్ ఆల్రౌండర్స్ని సరిగా ఉపయోగించుకోలేకపోయింది. కేకేఆర్ ఎవరిని ఐపీఎల్ 2026 మినీ యాక్షన్కి రిలీజ్ చేస్తే బాగుంటుందో చూద్దాం రండి. నెంబర్ 1, వెంకటేష్ అయ్యర్. ఐపీఎల్ 2025లో 11 మ్యాచెస్లో కేవలం 142 పరుగులు మాత్రమే చేశాడు. 23.75 crores న్యాయం చేయలేకపోయాడు. రీజన్ ఫర్ రిలీజ్ పెట్టిన మనీకి న్యాయం చేయలేకపోయాడు. నెంబర్ 2, క్వింటన్ డికాక్. 8 మ్యాచ్లో 152 పరుగులు మాత్రమే చేశాడు. యావరేజ్ 21గా ఉంది. స్ట్రైక్ రేట్ 129గా ఉంది. రీజన్ ఫర్ రిలీజ్ ఊహించిన పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయాడు. తన ప్లేస్లో మరొక వికెట్ కీపర్ని తీసుకుంటే బాగుంటుంది. నెంబర్ 3, ఎన్రిచ్ నోర్జే. ఇంజురీ కారణంగా 2025లో 2 మ్యాచ్లు మాత్రం ఆడినాడు. ఆడిన 2 మ్యాచ్లో కూడా ఆశించిన పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయాడు. రీజన్ ఫర్ రిలీజ్ ఇంజురీస్ సమస్యలు, ఫెయిల్ అయిన పర్ఫార్మెన్స్. రిలీజ్ చేసి మంచి ఫాస్ట్ బౌలర్ని కొంటే బెటర్. నెంబర్ 4, రహ్మనుల్లా గుర్బాజ్. 5 మ్యాచ్ల్లో 74 పరుగులు మాత్రం చేశాడు. యావరేజ్ 18.5గా ఉంది. నెంబర్ 5, మోయిన్ అలీ. 6 మ్యాచెస్లో 6 వికెట్స్ మాత్రమే తీసి బ్యాటింగ్లో పెద్ద ప్రభావం చూపలేకపోయాడు. నెంబర్ 6, రెహానే. కేకేఆర్ టీం 8th ప్లేస్లో పరిమితం చేశాడు. అతని పర్ఫార్మెన్స్ ప్లస్ శారీలు దృష్టిలో పెట్టుకొని కేకేఆర్కి కొత్త కెప్టెన్ ఎంచుకునే అవకాశం ఉంది. వీళ్ళతో పాటు రిలీజ్ చేయాల్సిన ప్లేయర్స్ మనీష్ పాండే, రోమన్ పోవెల్, చేతన్ సకారియా, శివం శుక్లా, స్పెన్సర్ జాన్సన్. కేకేఆర్ ఐపీఎల్ 2026 మినీ యాక్షన్ స్ట్రాటజీ. నెంబర్ 1, ఖచ్చితంగా మంచి కెప్టెన్ కోసం వెళ్ళాలి. ఆర్ఆర్ సామ్సన్ వదిలేస్తే ఖచ్చితంగా కొనాలి. ఖచ్చితంగా వికెట్ కీపర్ కోసం వెళ్ళాలి. మంచి వికెట్ కీపర్ని కొనాలి. ఎస్ఆర్హెచ్ ఇషాన్ కిషన్ని వదిలేస్తే ఖచ్చితంగా వీళ్ళు ఇషాన్ కిషన్ని కొనాలి. మంచి ఫారెన్ ఆల్రౌండర్ని కూడా కొనాలి. క్యామరన్ గిరన్ దొరికితే క్యామరన్ గిరన్ కూడా కొనాలి. ఎందుకంటే బ్యాటింగ్ చేయగలడు, బౌలింగ్ చేయగలడు. వీలైతే షమ్మిని కూడా కొనాలి. ఎందుకంటే షమ్మి మంచి బౌలర్ కాబట్టి. మంచి ఓవర్సీస్ ఫాస్ట్ బౌలర్స్ ఎవరైనా దొరికితే వాళ్ళు కూడా కొనాలి. మన ఛానల్స్లో వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.